ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సంపేట పట్టణంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, దాంతోపాటు గ్రామ పంచాయతీ ఉద్యోగులు, అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్ వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రతి నెల 18,000 రూపాయల వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యంగా 10 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రిసోర్స్ పర్సన్ కావచ్చు, అటు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, వాళ్ళ వేతనాలను కూడా వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్టు మున్సిపల్ సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఆందోళన, ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాన్ని కూడా 26,000 రూపాయలకు పెంచాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటునగరం మండల కేంద్రంలోని ఎంఎల్ఎస్ గోదాం దగ్గర సివిల్ సప్లై కార్మికులు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె 4వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యంగా బోనస్ను 7,500 రూపాయల నుంచి 10,000కు పెంచాలని, అదేవిధంగా ఈఎస్ఐ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తాం.